హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ సీజన్లో దొరికే చింత చిగురు రోటి పచ్చడి చేస్తున్నాను. ఈ సీజన్లో అయితే చింత చిగురు చాలా దొరుకుతుంది కదా, అన్ని చోట్ల ఎక్కువ పల్లెటూరులో చాలా దొరుకుతుంది చింత చిగురు. నేను కూడా ఈరోజు చింత చిగురు రోటి పచ్చడి చేస్తున్నాను. దీనికోసం ముందుగా చింత చిగురుని శుభ్రంగా కడిగేసి ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకున్నా. ఈ చింత చిగురులోకి సరిపోయాన్ని పచ్చిమిర్చి కూడా కడిగి పక్కన పెట్టుకున్నా. ఇందులో వేయడానికి నేను ఒక టమాటా తీసుకున్నాను. ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని ఒక గంజి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసేసుకొని పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయ్యే వరకు వేయించుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇవన్నీ వేగిపోయాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత టమాటా ముక్కల్ని కూడా వేగించుకోవాలి. టమాటా ముక్కలు వేగడానికి కొంచెం టైం ఎక్కువ పడుతుంది కాబట్టి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసి వేయించుకొని తీసేసి ప్లేట్లో పెట్టేసుకోవాలి. లాస్ట్లో చింత చిగురు కూడా వేసేసుకొని చింత చిగురు మొత్తం దగ్గరికి వచ్చే విధంగా ఫ్రై చేసేసుకోవాలి. చింత చిగురు కూడా ఫ్రై అయిపోయింది. ఇలా ఫ్రై అయిపోయిన చింత చిగురుని కూడా రోట్లో వేసి దంచేసుకుంటే అయిపోతుంది. చిన్న వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇవన్నీ రోట్లో వేసి నూరుకుందాం. ఇప్పుడు దీంట్లో ముందుగా ఎల్లిపాయలు వేసేసి ఫ్రై చేసిన పచ్చిమిర్చి టమాటా ముక్కలని వేసి మెత్తగా నూరుకున్న తర్వాత ఒక చెంచాడు జీలకర్ర వేసేసుకొని ఫ్రై చేసుకున్న చింత చిగురు కూడా వేసేసి మెత్తగా అయ్యే వరకు నూరుకోవాలి. ఇలా రోట్లో రుబ్బాలంటే కొంచెం కష్టమే అనిపిస్తుంది కానీ టైం బాగా పడుతుంది, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. టేస్ట్కి సరిపోయేంత ఉప్పు కూడా వేసేసుకొని బాగా మెత్తగా నూరుకోవాలి. చింత చిగురు కొంచెం లేత కాడలు వేసాం కదా, అవి దంగడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఈ విధంగా నూరుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. గిన్నెలోకి తీసుకున్న తర్వాత ఇందాక ఫ్రై చేసిన గిన్నెలోనే కొంచెం ఆయిల్ వేసేసుకోవాలి. 2-3 ఎల్లిపాయ ముక్కలు కట్ చేసి వేసుకోవాలి. 2 ఎండుమిర్చి వేసుకోవాలి. కొన్ని ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసేసుకొని కరివేపాకు కూడా వేసుకోవాలి. తర్వాత లాస్ట్లో కొంచెం పుట్నాలు వేసుకున్నాను. ఇవి కూడా చాలా బాగుంటాయి పచ్చడిలో. పుట్నాలు వేసేసుకొని పచ్చడి వేసేసి బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపిన పచ్చడిని వేడివేడి అన్నంలో తింటే ఎంతో టేస్టీగా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. మా వీడియోలు వస్తే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.